చూడండి, దాన్ని ఏమంటున్నాము, మాల పట్టుకొని తిప్పుకుంటూ, మాల తిప్పుతూ, పూసలు లెక్కిస్తూ భగవన్నామం జపం చేసినాం. ఇది భక్తి కిందికే వస్తుంది, కానీ భక్తి కాదు. తర్వాత రోజు యజ్ఞం చేస్తున్నాను భగవన్నామం చెప్పుకుంటూ, ఇది భక్తి అవుతుందా? భక్తి కిందికే వస్తుంది, కానీ భక్తి కాదు. ఇంకేంటే ఇంకా వేదము, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ మేము పారాయణం చేస్తున్నాం. ఇదంతా భక్తి అవుతుందా? భక్తి అవుతుంది, కానీ భక్తి కాదు, నిజమైన భక్తి కాదు. మేము ప్రతిరోజు స్నానం చేసి సంధ్యావందనం చేసి కట్టు, బొట్టు, జిట్టు 3 ఉంటాయి. నాకు జిట్టు ఉంది, నేను దాన్ని మడి వస్త్రంలాగా, అంటే మంచి శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకుంటున్నాను. అది కూడా గోచి కట్టుకుంటున్నాను. పైన కండువా వేసుకుంటున్నాను. నామం పెట్టుకుంటున్నాను. 3 నామాలు పైకో అడ్డంగానే అట్లా పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు నేను ఆశ్రమానికి వెళ్తున్నాను. ఇది భక్తి అవుతుందా? భక్తి అవుతుంది, కానీ నిజమైన భక్తి కాదు. అయ్యా ఇవన్నీ వద్దు, ఊరికి ఎందుకు తలకాయ నొప్పి? భక్తి అంటే ఏమో చెప్పు. అంటే భక్తి అంటే భగవంతుణ్ణి నేను విడిచిపెట్టి ఉండలేను, భగవంతుని నేను విడిచిపెట్టి ఉండలేనని ఎవడైతే దృఢమవుతాడో అది భక్తి అవుతుంది. అయితే భగవంతుని విడిచిపెట్టి ఉండలేను అంటే, ఇప్పుడు రామభక్తుని కాబట్టి నేను రాముని విడిచిపెట్టి ఉండలేను అనుకుంటావా? అది భక్తి కాదు, అది నిజమైన భక్తి కాదు. మరేంటి? రాముడంటే ఏంటి? ఇప్పుడు విశ్వరూపాన్ని చూపించాడుగా, విశ్వరూపాన్ని చూపించాడు కదా, ఇప్పుడే చూపించాడుగా ఇంతవరకు. ఈ విశ్వరూపాన్ని చూస్తే ఇప్పుడు విశ్వరూపంగా ఉన్నది ఏంటి? విశ్వరూపం అంతా ఒకటేనా, లేకపోతే వీళ్ళందరూ వేరు, విశ్వరూపం వేరేనా? లేదా విశ్వరూపంలో కృష్ణుడు కూడా ఉన్నాడుగా, అర్జునుడు కూడా అందులోనే ఉన్నాడుగా, శివుడు అందులోనే ఉన్నాడుగా, బ్రహ్మ అందులో ఉన్నాడుగా, సకల దేవతలు అందులోనే ఉన్నారుగా. కాబట్టి అందరూ ఈ గడ్డిపోచ మొదలుకొని చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. చతుర్ముఖ దేవుడు మొదలుకొని గడ్డిపోచ వరకు ఉండేటువంటి దేవతలు, మనుష్యులు, గంధర్వులు, గోవులు, తర్వాత పశువులు, పక్షులు, గడ్డిపోచ మొదలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుని యందే ఉన్నవి, అంటే ఆత్మస్వరూపమునందే ఉన్నవి, అంటే జ్ఞానమునందే ఉన్నవి. జ్ఞానమునందు అంటే సమిష్టి స్వరూపమైనటువంటి చైతన్యమునందే, సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యం నుండి ఇవన్నీ ఉన్నవి. అందులోనే నేను కూడా ఉన్నాను. అంటే ఇదంతా సమిష్టి, అంటే ఇదంతా కూడా ఈ సమిష్టి రూపమైనటువంటి ఈశ్వరుడు. నేను సమిష్టి రూపమైనటువంటి ఈశ్వరుని కంటే వేరుగా లేను, ఈ సమిష్టి రూపమైనటువంటి ఈశ్వరుణ్ణే నేను చూస్తున్నాను అని నువ్వు చూడగలిగితే, ప్రతి జీవిలోనూ నువ్వు ఈశ్వర భావనతో నువ్వు చూడగలిగితే ఇది భక్తి అవుతుంది, ఇది ప్రేమ అవుతుంది. వాళ్ళను చూసినప్పుడు ఒక రకంగా అసహించుకోవడమో ఇంకోటి ఏదైనా చేసుకోవడమో, నువ్వు చెప్పేది ఏమి, సకల జీవులు ఈశ్వరుని యొక్క రూపం అనేది. మళ్ళీ వాళ్ళని చూస్తే ఏంది వాడు ఇట్లున్నాడు అబ్బా స్వామి, దూరంగా ఉండేది. మళ్ళీ అవన్నీ ఒకరిని అసహించుకుండేది. ఒకసారి ఒకరిని గురించి బాగా పొగిడేది, వాని ముందర పొగిడేది, దూరంగా పోయి అసహించుకునేది. వాళ్ళు లేనప్పుడు వాని గురించి మళ్ళీ తప్పులు చెప్పేది, వానిపైన చాడులు చెప్పేది. వాడు వస్తే మాత్రం వెంటనే వాడిపైన లేనిపోనటువంటి ప్రేమను కుమ్మరించినట్లుగా మాట్లాడేది. ఇటువంటివన్నీ ఉన్నాయే, ఇటువంటివంతా శుద్ధ పనికి రానటువంటి పనులు.
ఇది భక్తి అనిపించుకోదు. మరి భక్తి అంటే ఆ వ్యక్తి ఉండని ఉండకుండా పోని, ఉండొచ్చు ఉండకుండా పోవచ్చు, ఎవరైనా కావచ్చు, మనోడు కావచ్చు వేరేవాడు కావచ్చు. అసలు మనోడు ఆడుండదు, ఇంకా ఉండేదే ఈశ్వరుడు. అయితే ఈశ్వరుడు కాకుండా ఇంకేముంది? ఉండేదే ఈశ్వరుడు. ఈశ్వరుని కంటే వేరంగా కించిత్తు కూడా లేదు అని ఎవడైతే ఆ ఈశ్వర భావనతో వ్యవహారం చేస్తాడో, అందరితో కూడా ఈశ్వర భావనతో ఎప్పుడైతే వ్యవహారం చేస్తాడో అది అనన్యమైన భక్తి అవుతుంది. అదే అనన్యమైన భక్తి. శక్య అంటే ఇది ఎలిజిబిలిటీ, ఇది ఉంటే భక్త్యా త్వనన్యయా శక్యం ఇక్కడ చెప్తున్నాడు. అంటే నా యొక్క విశ్వరూపాన్ని గురించి నువ్వు చూడాలనంటే నీకు ఈ భక్తి కావాలి. ఈ భక్తి ఉంటే అహం ఏవం విధో, అహం నేను ఇంతవరకు ఏ విశ్వరూపమునైతే నువ్వు చూసినావో దాన్ని విధ తెలుసుకొనుట కొరకు. అర్జున, హే అర్జున చెప్తున్నాడు, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. జ్ఞాతుం ద్రష్టుం తత్వేన ప్రవేష్టుం చ 4 చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాతుం ద్రష్టుం తత్వేన ప్రవేష్టుం చ. శ్రవణ మనన నిధిధ్యాసన. తర్వాత ఉపనిషత్తులో శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆత్మతత్వమును తెలుసుకునుట కొరకు ఏ విధంగా తెలుసుకోవాలి అనేదానికి శ్రోత్రవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. మొట్టమొదట ఏం చేయాలి? శ్రోత్రవ్య అంటే విని తెలుసుకో, వినాలి, బాగా వినాలి 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 వినాలి. ముందు విని తెలుసుకో, ఆ తర్వాత దృష్టిని మార్చుకో. దృష్టిని మార్చుకో అంటే కళ్ళను మార్చుకోమని కాదు, నీ యొక్క భావములో మార్పుని తెచ్చుకో. తర్వాత దానిని మననం చెయ్యి. మననం అంటే నువ్వు ధ్యానం చేసేదానికి మననం చెయ్యి, అదే చింతన చెయ్యి. అప్పుడేమవుతుంది? నీ మనసు తదాకారాన్ని పొందుతూ వస్తుంది. ఆ తర్వాత నువ్వు సహజంగానే నువ్వు ఆ స్థితిని నిధిధ్యాసనములోకి మారిపోతావు. అంటే నీ మనసు ఏమవుతుంది? ఇప్పుడు ఆ రూపంగా మార్పు చెందిపోతుంది, ఆ రూపంగా మారిపోతుంది. ఆ రూపంగా మారాలంటే ఇప్పుడేం కావాలి? ఇదంతా చెయ్యాలి. ఇదంతా చేస్తే అప్పుడు నువ్వు అలా అవుతావు. ఇది చెయ్యకుండా అట్లా అవుతుంది అంటే అది జరగని పని. భగవంతుడు నా అంతటా నేనే చూపిస్తానంటే, నా అంతటా నేనే చూపించాలంటే ఎవరికి చూపించాలి? ఎందుకు చూపించాలి? అతను జ్ఞానీత్వాత్మైవ మే మతం. జ్ఞాని అనేటువంటి వాడు నేను లేకుండా అతను లేడు, అతను లేకుండా నేను లేను. అంత విడదీయరానటువంటి స్థితి, అంత విడదీయరానటువంటి మానసిక పరిపక్వత అనేటువంటిది అక్కడ వస్తుంది. అటువంటి మానసిక పరిపక్వ స్థితికి వస్తే అప్పుడు నీకు నా యొక్క నిజమైనటువంటి దివ్యమైనటువంటి దర్శనం అనేది జరుగుతుంది. ఇక్కడ జ్ఞాతుం ద్రష్టుం తత్వేన ప్రవేష్టుం చ 4 చెప్పారు చూడండి. ఈ నాలుగింటికి కూడా ఈ పైన ఉండేటువంటిదే భక్త్యా త్వనన్యయా శక్యం. అనన్యమైనటువంటి భక్తి ఒక్కదాని చేతనే ఇది సాధ్యమవుతుంది. ఇంకా మిగతాది ఏది సాధ్యమయ్యే పని కాదు. నువ్వు ఏమన్నా చేసుకో,
నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు వేదాధ్యయనం చెయ్యి, వేదాంతమును చదువుకో, లేకపోతే యజ్ఞములు చెయ్యి, లేకుంటే తపస్సు చెయ్యి, లేకపోతే దానాలు చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యప్ప మహానుభావ. అనన్యమైన భక్తి లేకుండా నువ్వు ఏమి చేసినా అన్ని బూడిదలో పోసినటువంటి నెయ్యి లాంటిది. ఏమనుకోవద్దండి, మీలో చాలామంది ఏంటంటో చేస్తుంటారు భగవంతుని కోసం. మీరు ఏంటంటో చేస్తుంటారు. నేనేం చేస్తున్నా, నేను భగవద్గీతలో ఉండేదని నేను చెప్తున్నా. మీరు కన్నా ఒకవేళ దీన్ని ఫాలో అవుతానంటే మీ ఇష్టం. ఫాలో నేను కావాలని మీకు అనిపించాలంటే కూడా మీ యొక్క సంస్కారం ఒకటి ఉండాలి. మీలో సంస్కారం అనేది లేకుండా పోతే ఏందో ఆయన చెప్తున్నాళ్ళే, మనం చేసేది మాత్రం మనం చేద్దామని అనుకుంటుంటారు. దీన్ని ఏమంటారంటే దాన్ని వాసన అంటారు. ఈరోజు సాయంకాలం అదే క్లాస్ జరిగింది. ఈ వాసనలు సామాన్యమైనటువంటివి కాదు. మీరు పట్టుకొని ఉండేటువంటి వాసనలు మిమ్మల్ని విడిచిపెట్టి పోవు. మీ వాసనలు మిమ్మల్ని విడిచిపెట్టాలంటే బలవంతంగా మీ అంతటా మీరే దాన్ని తన్ని తరమాల్సి ఉంటుంది. చిన్న కుక్కకు ఒక రొట్టె ముక్కనేస్తేనే అది నిన్ను విడిచిపెట్టదు. అట్లా నీ వాసనలు బాగా ఎత్తి పెట్టుకొని ఉన్నావు, ఆ వాసనలన్నీ బాగా పెట్టుకొని ఉన్నావు. అటువంటి వాసనలు పోవాలంటే ఎవరు పోగొట్టాలా? దేవుడు వచ్చి పోగొడతాడని అనుకుంటుంటారు. అంత శుద్ధ తప్పులు. నీ అంతటా నువ్వే దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడితేనే కుదురుతుంది. అట్లా కాకుండా నేను ఎందుకు లోకసేవ చేస్తా ఉండా, లోక మర్యాద చేస్తా, ఇవన్నీ వద్దనైనా కట్టిపెట్టు. లోకానికి మంచి చేస్తా నాకెందుకు వద్దయ్యా బాబు, విడిచిపెట్టాయా. అట్లయితే మీరు చెప్తానరే మీరు ఇప్పుడు చేస్తానది లోకసేవ కదా, కాదు. నేను విచారం చేస్తానది లోకసేవ కాదు, మీ అందరికీ చెప్పడం కాదు. మీ అందరికీ చెప్పడం అనేటువంటిది కానీ అయితే నేనేం చేయాలంటే నాకు ఎవరెవరైతే కనిపిస్తుంటారో మాట్లాడుతుంటారో వాళ్ళందరినీ ఫోన్ నెంబర్లు యాడ్ చేసి, అయ్యా ఇట్లా జరుగుతుంది, మీరందరూ రండి, క్లాసుకి రండి అని నేను పిలవాలా. నేను ఎవరిని పిలవడం లేదు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పు ఉంటానేమో. నేనేం చేస్తున్నాను తెలిసిన, ఇప్పుడు గ్రూప్లో ఉండేవాళ్ళు కొంతకాలంగా ఎవరైనా రాకుండా పోతే మొన్న ఈ మధ్యలో ఫోన్ చేశాను కొంతమందికి. వాళ్ళ నెంబర్లు కూడా ఎవరో కూడా తెలియదు. ఫోన్లు చేసి వాళ్ళందరినీ క్లాస్కి రాకుండా ఉండే వాళ్ళందరినీ డిలీట్ చేసి పారేస్తున్నా. ఎందుకు ఊరికే క్లాస్కి రానోళ్ళని వారికి వాళ్ళని దాంట్లో పెట్టి గ్రూప్లో పెట్టి అనవసరమైనటువంటిదంతా ఎందుకు మనకి అనేసి నేను డిలీట్ చేస్తున్నా. ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేది కాదు నాకు ప్రశ్న. నేను భగవంతుని తత్వాన్ని పంచుకుంటున్నాను అంతే. అది నాకు భగవంతుని ఇక్కడ ఒక ఇది చెప్పాలని నాకు అనిపించింది, చెప్తా ఇప్పుడు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. నేను ఏమంటే దీక్ష తీసుకున్న తరువాత ఒక గంట నాకు శరీరం ఉంటే చాలు అని భగవంతుని ప్రార్థించిన నేను. అంటే దీక్ష తీసుకున్న తర్వాత అమ్మయ్య నేను దీక్ష తీసుకున్నాను, నా 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 యొక్క గమ్యం అంటే నేను ఎక్కడికి చేరాలని అనుకున్నానో నేను అక్కడికి చేరినాను, ఇంకా చాలు, హే పరమాత్మ నీ ఇష్టం అనేటువంటి దీన్ని ఉద్దేశించి నేను భగవంతుణ్ణి అది ప్రార్థించిన. ఇప్పుడున్నటువంటి శరీరం ఉందే, ఆ శరీరాన్ని రక్షించుకోవాలని కానీ, ఆ శరీరం అనేటువంటిది ఎందుకు ఉండాలనేది కానీ నాకైతే నిజంగా కూడా చెప్తున్నాను. ఈ నేను ఈరోజు సాయంకాలం కూడా దాని గురించి ఆలోచన చేశా. ఎందుకు ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఎందుకుందో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఈ శరీరం కావాలనా వద్దా? కావాలనా అంటే కావాలని లేదు, వద్దా అంటే వద్దని లేదు.
మరేంటి? మరేమిటి? ఏమిటో అంటే ఆ శరీరం ఉంది, జరుగుతూ ఉంది, జరగని అంతే. నాకు శరీరం కావాలని కోరుకున్నది నేను ఎప్పుడు దీక్షకు ముందు రోజు, దీక్ష తీసుకున్న తర్వాత 1 గంట వరకు నాకు ఆ శరీరం కావాలి అని కోరుకున్నాను. ఆ తర్వాత దీక్ష అయిపోయింది. అంటే నేను అప్పుడే చెప్పేశాను, మీకు కూడా చెప్పాను అది ఇంతకు ముందే క్లాస్లో కూడా. కాబట్టి ఏమి జరుగుతూ ఉన్నదో, ఎట్లా జరుగుతూ ఉందో అంతా ఇంకిప్పుడు నేనైతే అనుకోవడం లేదు. కొంతమంది ఈ శరీరాన్ని ఎవరెవరికో ఏంటంటో నా మీద ఈ అధికారాలు ఉన్నాయని అనుకుంటూ ఉండొచ్చునేమో. ఏమీ లేదు, వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, సంబంధాలు ఏంటో ఉన్నా. నాకైతే ఏ భావాలు లేవు. కాబట్టి ఈ జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ 4 ఉన్నాయండి. జ్ఞాతుం తెలుసుకునుట, ద్రష్టుం చూచుట, తత్వేన తత్వం తెలుసుకునుట, ప్రవేష్టుంచ ప్రవేశించుట. ఇవి 4 ఉన్నాయి. ఈ 4 గురించి కొద్దిగా వివరించాల్సి ఉంది. అది నేను రేపు వివరిస్తాను. రేపు వివరించి తర్వాత శ్లోకం 55వ శ్లోకం రేపు ఇవి రెండింటిని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే. తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ, బోలో గీతా మాతా की జయ, బోలో భక్త మండలి की హర నమః పార్వతీ పతయే. జయ సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం. ఓం ఓం.